పశ్చిమ బెంగాల్లోని జల్పాయిగురి జిల్లాలో షాకింగ్ ఘటన అయితే వెలుగు చూసింది. తన స్కాలర్షిప్ డబ్బులు 900 రూపాయలు విత్డ్రా చేసుకునేందుకు మీ సేవా కేంద్రానికి వెళ్లిన ఓ విద్యార్థినికి ఊహించని పరిణామం ఎదురైంది. ఆమె అకౌంట్లో నుంచి మనీ విత్డ్రా చేసేందుకు అమౌంట్ చెక్ చేయగా వాళ్లకు కళ్ళు చెదిరే దృశ్యం కనిపించింది. సౌత్ బారా హల్దీబారి గ్రామానికి చెందినటువంటి సుపర్ణ రాయ్ అనే విద్యార్థిని స్థానికంగా ఉన్న ప్రభుత్వ స్కూల్లో 7వ తరగతి చదువుతోంది. ఆమె చాలా పేద కుటుంబానికి చెందిన విద్యార్థిని. ఆమె తండ్రి కూడా పొట్టకూటి కోసం కేరళలో వలస కూలీగా పనిచేస్తున్నారు. అయితే సుపర్ణ తల్లి ఫోన్కు స్కాలర్షిప్ కింద 900 రూపాయలు జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. అయితే తన పాత షూ పాడవడంతో స్కాలర్షిప్ డబ్బులతో కొత్త బూట్లు కొనుక్కోవాలని సుపర్ణ అనుకుంది. దీంతో ఆమె తన అన్నతో కలిసి ఆన్లైన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళింది. తన ఖాతాలో ఉన్నటువంటి 900 రూపాయలు విత్డ్రా చేసి ఇవ్వమని షాప్ యజమానిని కోరింది. అయితే 900 రూపాయలు విత్డ్రా చేసిన తర్వాత మిగిలిన బ్యాలెన్స్ చెక్ చేయగా ఆమె ఖాతాలో ఇంకా 759,59,51,951 రూపాయలు కనిపించాయి. ఆ నెంబర్ చూసి షాప్ యజమానితో సహా సువర్ణకు ఆమె అన్నయ్య సైతం షాక్ గురయ్యారు. అయితే తొలుత ఇదేదో సర్వర్ ఇష్యూ అనుకుని మళ్ళీ చెక్ చేశారు. కానీ నిజంగానే ఆమె అకౌంట్లో ఆ డబ్బులున్నాయి. దీంతో ఈ విషయాన్ని వెంటనే బ్యాంక్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ డబ్బులతో తమకు ఎలాంటి సంబంధం లేదని సువర్ణ కుటుంబం చెప్పేసింది. బ్యాంకింగ్ వ్యవస్థలో జరిగిన ఏదైనా సాంకేతిక లోపం వల్ల ఇలా జరిగి ఉంటుందని అధికారులు అయితే భావిస్తున్నారు. పోలీసులు, బ్యాంక్ అధికారులు దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు అయితే చేపట్టారు. ఈ సంఘటన స్థానికంగా పెద్ద చర్చకు దారితీయడంతో పోలీసుల దృష్టికి చేరింది. దీంతో రంగంలోకి దిగినటువంటి పోలీసులు ఇది సాంకేతిక లోపమా లేక బ్యాంకింగ్ వ్యవస్థలో జరిగినటువంటి పొరపాట అనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు అయితే ప్రారంభించారు. గతంలో అలీపుర్దువార్ జిల్లాలోని ఫలకాటాలో కూడా ఓ పేద కుటుంబం ఖాతాలో ఇలాగే కోట్ల రూపాయలు జమ అయినట్లు సమాచారం. ఈ వింత లావాదేవీల వెనుక ఉన్నటువంటి అసలు కారణాలు ఏంటో తేల్చే పనిలో పడ్డారు అధికారులు. సర్వర్ సమస్య ఏమో అని మళ్ళీ చెక్ చేసినా అదే అమౌంట్ చూపించడంతో ఆ బాలిక కుటుంబం వెంటనే స్పందించి ఈ విషయాన్ని బ్యాంక్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళింది. ఆ డబ్బుతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసి వారి నిజాయితీని చాటుకున్నారు. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత వారు ఆ డబ్బుల్లోంచి ఒక్క రూపాయి కూడా ముట్టుకోలేదు. ఇది పేద కుటుంబం అయినప్పటికీ అది నిజాయితీ గల కుటుంబం అని అక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు. సాధారణంగా వేరొకరి అకౌంట్లో ఇదే విధంగా కానీ జమ అయితే మాత్రం డెఫినెట్గా ఎంతో కొంత డ్రా చేయడం కానీ వారి పర్సనల్ ఖర్చులకి వాడుకోవడం కానీ ఏదో ఒకటి జరిగేది. ఈ కుటుంబం పేద కుటుంబం అయినప్పటికీ 7వ తరగతి చదువుతున్నటువంటి బాలిక వెంటనే స్పందించడం, ఈ డబ్బుతో మాకు ఎలాంటి సంబంధం లేదు, ఇమ్మీడియట్గా ఈ డబ్బుని మీరు రిటర్న్ తీసుకోండి లేదా ఈ డబ్బు ఎవరిదో వారికి ఇవ్వండి అనేటువంటి ఒక మాటని బ్యాంక్ అధికారులకి వెళ్ళి ఆ కుటుంబం చెప్పింది అని అంటే ఎంత నిజాయితీ పరులైనటువంటి కుటుంబం. తమది కాని రూపాయి తమకు వద్దు అనేటువంటి మాట, కష్టపడి సంపాదించిందే మాకు కావాలనేటువంటి ఒకటైతే అన్యాయంగా వచ్చినటువంటి సొమ్ము కావచ్చు, లేకపోతే ఇలా అనుకోకుండా వచ్చినటువంటి సొమ్ము పట్ల మాకు ఆశ లేదు, అందరూ ఈ విధంగానే ఉండాలని కూడా చెప్తున్నారు. బ్యాంక్ అధికారులు కూడా దీనికి సంబంధించి ఆ కుటుంబాన్ని అభినందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నిజాయితీగా వచ్చి ఈ డబ్బుతో మాకు ఎలాంటి సంబంధం లేదు, ఈ డబ్బు మాది కాదు, ఇమ్మీడియట్గా ఈ డబ్బును రిటర్న్ చేసుకోండి అని చెప్తున్నారు అని అంటే సో దానికి సంబంధించి కూడా ఒక చర్చ అయితే నడుస్తోంది. గతంలో కూడా మనం చూసాం కొంతమంది సైబర్ నేరాలకు పాల్పడేవారు ఇలా నిరుపేద కుటుంబాలకు సంబంధించినటువంటి అకౌంట్లను టార్గెట్ చేస్తూ ఎక్కడో సైబర్ క్రైమ్కు పాల్పడినటువంటి ఆ డబ్బుల్ని వీళ్ల ఖాతాలో తాత్కాలిక నిల్వ కింద ఉంచడం, అలాగే దీన్ని ఇమీడియట్గా వేరే దానికి ట్రాన్స్ఫర్ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా జరిగిందా, లేకపోతే టెక్నికల్ ఎర్రర్ కింద జరిగిందా, లేకపోతే అనుకోకుండా జరిగినటువంటి పరిణామమా, వేరే అకౌంట్లో వేయాల్సినటువంటి డబ్బు వీరి అకౌంట్లో పడిందా అనేటువంటి అనుమానాలు. మొత్తం మీద తాము చూసినటువంటి ఈ డబ్బుకు సంబంధించి తమ అకౌంట్లో ఉన్న మన యూటీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము 759,69,51,951 రూపాయల 16 పైసలు. సో ఆ పైన ఉన్నటువంటి ఆ 16 పైసలు మావి తప్ప ఆ పక్కన కనబడుతున్నటువంటి ఆ డిజిట్ తోటి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇది క్లియర్ కట్గా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. షాపు యజమానితో కూడా వారు చెప్పారు. షాప్ యజమాని ఇమీడియట్గా బ్యాంకుకు వెళ్ళండి, బ్యాంకుకు వెళ్ళి మీ అకౌంట్లో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్కి సంబంధించి మీరు అధికారులతో చెప్తే వారు తగిన చర్యలు తీసుకుంటారు, లేకపోతే ఐటీ నోటీసులు కావచ్చు, ఇతరత్ర కొన్ని టెక్నికల్ ఇష్యూస్ను కూడా మీరు ఫేస్ చేయాల్సి ఉంటుందని చెప్పడంతో ఇమ్మీడియట్గా కూడా
వారు స్పందించడం కావచ్చు, అత్యాశకు పోలేదు. డబ్బుకు సంబంధించి రిటర్న్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే బ్యాంకుకు వెళ్ళి ఈ డబ్బు మాది కాదు అని ధైర్యంగా చెప్పి, దీంతో మాకు ఎలాంటి సంబంధం లేదని కూడా కుండబద్దలు కొట్టి ఆ డబ్బుని ఆ అకౌంట్లోంచి వెనక్కి తీసుకోమని కూడా చెప్తున్నారు. ఆ బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి బ్యాంకులో జరిగిన అతిపెద్ద తప్పిదం కింద దీన్నైతే చూస్తున్నారు. బ్యాంక్ అధికారులు ఈ అంశాన్ని తేల్చేటువంటి పనిలో పడ్డారు. పోలీసులు కూడా విచారణ అయితే చేపడుతున్నారు. అప్పుడప్పుడు జరిగేటువంటి టెక్నికల్ ఎర్రర్స్కి సంబంధించి కూడా ఈ స్థాయిలో డబ్బు అయితే జమ కాదు. ఒకవేళ సైబర్ క్రైమ్కు పాల్పడినటువంటి వాళ్ళు ఈ అకౌంట్ని ఆ అమౌంట్ విషయంలో తాత్కాలికంగా వాడుకున్నారా? ఎందుకంటే స్కాలర్షిప్ అమౌంట్ పడిందంటేనే వారు బ్యాంకుకు వెళ్ళి ఆ డబ్బుల్ని మాత్రమే విత్డ్రా చేసుకుందాం అనుకున్నారు అంటే అసలు ఆ ఖాతాలో డబ్బుని ఎక్కువగా నిల్వ చేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఆ ఖాతాని ఎప్పుడో ఒకసారి మాత్రమే వారు వాడుతున్నారు. ఇది వాళ్ళు చెప్పినటువంటి మాట. సో ఇమ్మీడియట్గా గ్రహించడం కావచ్చు, దీనికి సంబంధించి వారు ఒక నిర్ణయం తీసుకొని బ్యాంకు దగ్గరికి వెళ్ళి ధైర్యంగా తమది కాని సొమ్ముని రిటర్న్ చేసుకోండి అని తమ నిజాయితీని కూడా చాటుకున్నారు. సో ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి పరిస్థితి ఉంది.